ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. This is my comfort in my affliction, for the word hath quickened me. జీవమయున్న వాక్యము నీలో నివసించి ఉన్నంత వరకు నీవు బ్రతికి ఉన్నవాడవే. నీలో వాక్యము లేనప్పుడు నీవు బ్రతికి ఉన్న చచ్చిన వారితో సమానం. ఈ దినము ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మాట్లాడుచున్నాడు అంటే ఆయన వాక్యమే మనతో మాట్లాడేది. ఆ వాక్యమే మనలను బ్రతికించేది. ఆ వాక్యమే మన బాధలలో నెమ్మదిని ఇచ్చేది. నీవున్న స్థితిని బట్టి కేవలం నీవు దేవుని వాక్యము దగ్గరకు రావాలి. అప్పుడు దేవుడే వాక్యం ద్వారా నీతో మాట్లాడగలడు. ఎందుచేతనంటే నీ వాక్యమే నాకు వెలుగు. చీకటిలో నడుస్తున్న మనకు దారి చూపించుటకు వెలుగు ఎంత అవసరమో, అలాగే చీకటిలో మగ్గిపోతున్న, అంధకారంలో నడుస్తున్న మన జీవితాలకు ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవలను సరి అయిన దారిలో చూపిస్తూ నడిపించేది. ఆయన మాటతో బ్రతికిన వారు ఉన్నారు. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదివి బ్రతికిన వారు ఉన్నారు. మనసును మార్చుకున్నవారు ఉన్నారు. గ్రంథం అబద్ధం అని చెప్పిన నోరులే దేవుని వాక్యాన్ని ఇప్పుడు బోధిస్తున్నాయి. వాక్యం అంత శక్తి కలిగినది. ఎటువంటి వారినైనా అది త్రిప్పివేయగలదు. ఎటువంటి మొండి నాలుకలనైనా వాడుకొనగలదు. ఎంతమంది కరడుగట్టిన వారిని చూడలేదు. అలాంటి వారు అందరూ ఇప్పుడు బైబిల్ చేత పట్టుకొని వాక్యపు వెలుగులో బ్రతుకుతున్నారు. కేవలం అది జీవవాక్యం. అది నడిపించేది, బ్రతికించేది, వెలుగు చూపించేది, నీ బ్రతుకును సరిచేసేది, నీ వంకరను సరళము చేసేది. కనుక కేవలం దేవుని వాక్యం మీద ఆధారపడు. వాక్యము మీద ఆశ పెట్టుకో. దివారాత్రము దానిని ధ్యానించు. దేవుడే నీ జీవితంలోని కొరతలన్నిటినీ కొదువ అంతయు తీసివేసి నేను సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. కనుక మన హృదయంను వాక్యంలోకి చోటు ఇచ్చి వాక్యంతో నింపుకొని వాక్యమును అనుసరించి దాని ప్రకారం నడుచుకొని దేవాది దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు మెండుగా మనమందరము పొందుకొందుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ ఉదయకాల వాగ్దానము ఆయన మా జీవితాలను సరిచేసుకున్నటకు మరి ఒకసారి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అవును ప్రభువా, ఎవరైతే నీ వాక్యముకు దూరముగా బ్రతుకుచున్నారో నాయన వారితో ఒకసారి మాట్లాడండి దేవా. నీ వాక్యము చేత మేము తృప్తి పొందినైనా మేము బ్రతికి ఉన్నంత కాలమునైనా నీ వాక్య ప్రకారం మేము నడిచే కృపను మాకు దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోమండి. ఎంతోమంది ఎన్నో రకాల అవసరతలతో అక్కరలతో వారి స్థితిగతులు నాయన తారుమారై తండ్రి ప్రభా నీ చెంతకు చేరినప్పుడు నాయన తండ్రి ప్రభా మీరు విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు. కనుక తండ్రి ప్రభా వారికి సమయానుకూలంగా నాయన నీ మేలైనను నీ ఉచితమైన కృప అయినను వారి మీద ఉంచి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.